ఉన్నారు, మంచి ఆర్టిస్ట్ హైదరాబాద్లో ఉన్నారు, మామూలు చెట్లు అయిపోయింది చెప్పంటూ ఉంటారు. మరి తెలుగు వాళ్ళు ఎలా అంటే తెలుగు వాళ్ళు పనికిరారండి అంటారు. మరి నేటి శ్రీదేవి నుంచి సాహిత్య వరకు అందరూ తెలుగు వారి హిందీ ఫీల్డ్ కూడా వెళ్ళినటువంటి మన తెలుగు యొక్క తేజాన్ని మర్చిపోయి ఈరోజు అందరూ హిందీ అంటున్నారు. నేను ఎక్కువ విజయవాడలో జరిగిన కథ మన జనం షూటింగ్ అయి చేసినప్పుడు ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. కానీ ఎవరిని కదిలించినా కూడా ఏంటంటే వాళ్ళకి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. అతను నేను ఒక డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, యాక్టర్ని, నేను సో అండ్ సో ఆర్టిస్ట్ నేనే పంపించాలి, ఎంత అమౌంట్ మీరు ఇవ్వండి, నేను ఆర్టిస్ట్కు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఆ అమౌంట్ కూడా ఆయనే తీసేసుకుంటూ ఆర్టిస్ట్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు చాలా పేదవారు. మేము అడిగితే మాకు యాక్టింగ్ నేర్పుతున్నారని మాకు డబ్బులు ఇవ్వడం లేదండి అన్నాం. తీరా చూస్తే ఆయనకి యాక్టింగ్ తెలియదు మా షూటింగ్కి వస్తే. ఇలాంటి వ్యక్తులందరినీ చూసి ఇలా కాదు, ఒక్క పైసా కూడా మీకు ఖర్చు లేకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున నేను మీకు ఫ్రీగా కార్డులు ఇస్తాను,